రీసెంట్ గా జరుగుతున్న సినిమాకాన్ ఈవెంట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. లేటెస్ట్ గా అప్కమింగ్ గా రాబోయే హాలీవుడ్ ఫిల్మ్స్ కి సంబంధించిన అప్డేట్స్ అండ్ అనౌన్స్మెంట్స్ అక్కడ జరుగుతున్నాయి. కొన్ని ఫిల్మ్స్ కి సంబంధించి ఫుటేజ్ ని కూడా చూపించి ప్రమోట్ చేస్తూ ఉంటారు ఈ సినిమాకాన్ ఈవెంట్ లోని. అయితే ఈ ఈవెంట్ లోని మార్వెల్ వంతు కూడా వచ్చిందనమాట. ఆ టైంలో వాళ్ళు కొన్ని ఫిల్మ్స్ కి సంబంధించి ప్రమోషన్స్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నప్పుడే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఫిల్మ్ కి సంబంధించి ఒక 9 minutes ఫుటేజ్ ని రివీల్ చేశారు. చాలా వరకు ఈ కామికాన్ ఈవెంట్స్ ఆర్ సినిమాకాన్ ఈవెంట్స్ లో జరిగే ఆ ఫుటేజ్ ని అయితే మాత్రం ఆన్లైన్ లో మనకి అవైలబుల్ గా ఎక్కడ కూడా దొరకదు. ఓన్లీ అది చూసిన వాళ్ళలోని కొంతమంది రిపోర్టర్స్ అయితే మాత్రం అక్కడ ఏం జరిగింది, ఆ ఫుటేజ్ లో ఏం రివీల్ చేశారనేది మాత్రం డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు అనమాట. అలా ఇప్పుడు ఈ 9 minutes ఫుటేజ్ లో ఏం చూపించారనే డిస్క్రిప్షన్ లోని కంప్లీట్ గా ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఫిల్మ్ తో పాటు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఫిల్మ్ సంబంధించి, దాంతో పాటు గ్లాడియేటర్ 2 కి సంబంధించి ఫుటేజ్ ని కూడా చూపించారని చెప్పారు. సో కొంతమంది అయితే గ్లాడియేటర్ 2 యొక్క ఫుటేజ్ చాలా వైలెంట్ గా ఉందని చెప్పి డిస్క్రైబ్ చేశారు. బట్ మనం ఈ వీడియోలోని కేవలం డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఫిల్మ్ కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుందాం. ఆ రిమైన్ ఫిల్మ్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ ఫిల్మ్ లో ఉండే సీన్స్ ని చూపించే ముందైతే మాత్రం థియేటర్స్ లో ఉండేలాగా ఒక స్మాల్ షార్ట్ అనౌన్స్మెంట్ టైప్ ఫుటేజ్ ని చూపించారంట ఫన్నీగా. అయితే ఆ ఫుటేజ్ స్టార్టింగ్ లోని డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఇద్దరు కలిసి టనల్ లో వెళ్తుండగా డెడ్పూల్ అయితే మాత్రం సో మొత్తానికి సీక్రెట్ వార్స్ ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు అని చెప్తాడు. వెంటనే ఫోన్ రింగ్ అవుద్ది. సో వెంటనే వోల్వరిన్ అయితే డెడ్పూల్ ని ఫ్రేమ్ నుండి పక్కకు తోసేసి కంప్లీట్ ఫ్రేమ్ లోకి వచ్చి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసి డైరెక్ట్ గా ఆడియన్స్ తో మాట్లాడతాడు అనమాట. నువ్వు ఉన్నది థియేటర్ లోని, నీ ఫోన్ ఆపేసి పక్కన పెట్టు. అందరికి ఒక వార్నింగ్ లా ఇస్తాడనమాట. అంటే నీ ఫోన్ రింగ్ అవుతుంది, పక్కన పెట్టేసి ఈ ఫుటేజ్ ని చూడు అని చెప్పి. అంటే యాక్చువల్ గా సినిమాకాన్ ఈవెంట్ లోని షూట్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఎనీవే ఫోన్ రింగ్ అవుతున్నా కూడా కొద్దిగా డిస్టర్బెన్స్ లా ఉంటుంది కాబట్టి దానికి ఒక స్మాల్ అడ్వర్టైజ్మెంట్ లాగా ఈ వీడియోని షూట్ చేసినట్టు అనిపిస్తుంది. వెంటనే ఫ్రేమ్ లోకి డెడ్పూల్ కూడా వస్తాడనమాట. నైస్ ఫోర్త్ వాల్ బ్రేక్, నువ్వు కూడా ఇందులోకి ఇలా చేస్తావని చెప్పి నేను అనుకోలేదని చెప్పి ఆ ఫుటేజ్ అక్కడతో ఎండ్ అవుతుంది. ఈ ఫుటేజ్ ని ఫిల్మ్ స్టార్టింగ్ లో కూడా పెడితే అంటే మళ్ళీ చాలా మంది థియేటర్స్ లోని ఒక స్మాల్ వీడియోని షూట్ చేసి స్టాటస్ లోని స్టోరీస్ లో పెట్టుకోవాలనుకుంటాం కదా, అది ఒక ఫన్నీగా కుదురుతుంది థియేటర్స్ లో. ఇక మెయిన్ ఫుటేజ్ లోకి వెళ్ళిపోదాం అనమాట. ఆ మెయిన్ ఫుటేజ్ స్టార్టింగ్ లోని వేడ్ విల్సన్ ఒక సాధారణ కార్ సేల్స్ మ్యాన్ గా కనిపిస్తూ ఉంటాడు. దాంతో పాటు తన ఫార్మర్ ఎక్స్-ఫోర్స్ టీమ్ మెంబర్ అయిన పీటర్ తో కలిసి పనిచేస్తూ ఉంటాడు. తన వర్క్ లాకర్ లోని డెడ్పూల్ సూట్ ని కూడా పెట్టుకుంటాడు అనమాట. ఏదో ఒక రోజు మనం మళ్ళీ క్రైమ్ ఫైటింగ్ కి వెళ్ళొచ్చు అనే హోప్ తోటి అప్పుడు వేడ్ విల్సన్ తన అపార్ట్మెంట్ కి వెళ్తాడు. వెంటనే ఒక సీక్రెట్ సర్ప్రైజ్ బర్త్డే పార్టీ జరుగుతుంది. ఈ బర్త్డే పార్టీకి తన ఓల్డ్ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారనమాట. ఈ పార్టీని మనం ఆల్రెడీ ఫస్ట్ టీజర్ ట్రైలర్ లో చూసేసాం కదా. సేమ్ అలానే వేడ్ విల్సన్ అయితే విగ్ పెట్టుకుని ఉంటాడు అనమాట. అయితే మనకి ఆ పార్టీలోని వెనెస్ అని చూపిస్తారు కదా, తనకి వేడ్ విల్సన్ కి రీసెంట్ గా ఎక్కువగా మాటలు లేవు అనమాట. కాకపోతే ఒక నార్మల్ ఫ్రెండ్స్ లాగా మామూలుగా మూవ్ అవుతున్నట్టే ఈ ఫుటేజ్ లో కూడా ఉందంట. అయితే ఈ పార్టీలోని కొన్ని ఫన్నీ జోక్స్ తో పాటు ఒక ఫోర్త్ వాల్ బ్రేక్ చేసే లాంటి మరొక సీన్, అంటే కేన్ ఫ్యాగ్ అయితే ఓన్లీ కొకైన్ మాత్రమే ఆఫ్ లిమిట్ అని చెప్పాడు అనే డైలాగ్ అనమాట. ఆ తర్వాత తన బర్త్డే పార్టీని టీఏ మెంబర్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తారనమాట. వేడ్ విల్సన్ ని అక్కడ నుండి తీసుకువెళ్ళిపోతారు. సో వాళ్ళిద్దరి మధ్యన జరిగే కాన్వర్సేషన్ కూడా మనం ఆల్రెడీ టీజర్ లో చూసేసాం. సేమ్ అలాంటి టైప్ ఒక ఫన్నీ కాన్వర్సేషన్ డైలాగ్స్ అయితే మాత్రం ఉంటాయి అనమాట ఈ సీన్స్ లోనే. డైరెక్ట్ గా తనని టీవీఏకి తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ నుండి నిద్రలో లెగుస్తాడనమాట. వెంటనే పారాడాక్స్ అనే పర్సన్, అంటే ఇప్పుడు ప్రెసెంట్ అయితే హై ర్యాంకింగ్ న్యూ ఆపరేటివ్ ఆఫీసర్ గా ఈ పారాడాక్స్ అనే పర్సన్ ని వేడ్ విల్సన్ మీట్ అవుతాడు. మనం లోకి సిరీస్ లో చూసినట్టు కాకుండా ఈ టీవీఏ కొద్దిగా డిఫరెంట్ గా ఉంటుంది. ప్లస్ డెడ్పూల్ యొక్క అప్గ్రేడెడ్ సూట్ కూడా ఉంటుంది అనమాట. ఈ సూట్ ని ఇవ్వడానికి కారణం ఏంటంటే వాళ్ళకి వేడ్ విల్సన్ డెడ్పూల్ యొక్క సహాయం కావాలి అన్నట్టే పారాడాక్స్ చెప్తాడు అనమాట. మనకి ఇలాంటి డైలాగ్స్ టీజర్ లో కూడా ఉంటాయి కదా. సో నువ్వైతే మాత్రం ఈ సీక్రెట్ టైమ్ లైన్ ని సేవ్ చేయడానికి అయితే మాత్రం నీకు ఒక ఆఫర్ ని ఇస్తున్నా, దాంతో పాటు నువ్వు కూడా ఈ ఎవెంజర్స్ లో ఒకరిలా అవ్వగలవని చెప్పి ఆ ఎవెంజర్స్ గురించి చూపిస్తాడనమాట పారాడాక్స్ వేడ్ విల్సన్ కి. తన అప్గ్రేడ్ సూట్ లోని ఆడమాండియం స్వార్డ్స్ ని కూడా ఇస్తారనమాట. వెంటనే డెడ్పూల్ అయితే మాత్రం మనకి ఇప్పుడు తెలిసినట్టే ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసే విధంగా అయితే మాత్రం డైరెక్ట్ గా మైక్ దగ్గరికి వెళ్ళి ఫ్యూ ఫాక్స్, నేను డిస్నీ ల్యాండ్ కి వెళ్ళబోతున్నా అని చెప్పి ఫన్నీగా ఒక డైలాగ్ కూడా ఉంటుంది అనమాట. మొత్తానికి తన న్యూ అప్గ్రేడ్ కాస్ట్యూమ్ ని ధరించిన తర్వాత టీజర్ లో చూపించినట్టే ఒక ఫన్నీ షో ఆఫ్ పోజ్ ఇస్తాడు. అలానే టీవీలోని ఆ పారాడాక్స్ అయితే మాత్రం డోర్ ని లాక్ చేసి డెడ్పూల్ కి అయితే మాత్రం సెపరేట్ గా ఆ టీవీలో అయితే మాత్రం సీన్స్ ఇంతకు ముందు ఎవెంజర్స్ ని చూపిస్తాడు కదా, సేమ్ అలాంటి టీవీస్ లో అయితే మాత్రం థోర్ అయితే డెడ్పూల్ మీద పడి ఏడుస్తున్నట్టు ఒక క్లిప్ ని చూపిస్తాడు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే మనకి ఇన్ఫినిటీ వార్ లోని లోకి చనిపోతున్నప్పుడు థోర్ మీద పడి ఏడుస్తాడు కదా, ఎగ్జాక్ట్ గా లోకి సీజన్ 1 లో ఇలానే చూపిస్తారు టీవీలో. అప్పుడు లోకి కొద్దిగా ఎమోషనల్ కూడా అవుతాడు. సో మరి అలాంటి సీన్ నే ఇక్కడ లోకి ప్లేస్ లో డెడ్పూల్ ఉన్నాడు ఏంటి, ఇది ఒక వేరే యూనివర్సా లేదంటే ఇప్పుడు టీవీ యొక్క ట్రిక్కా అనే డౌట్స్ క్రియేట్ అవుతాయి. అయితే పారాడాక్స్ చెప్తాడు అది ఫ్యూచర్ లో జరగబోయేది అని. అంటే ఫ్యూచర్ లోనే డెడ్పూల్ యొక్క డెత్ ఈ విధంగా ఉంటుందా, థోర్ మీద పడి ఏడ్చేలాగా. దాంతో పాటు మనకి స్టార్టింగ్ లోని ఈ క్లిప్ స్టార్ట్ చేసే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ లా చూపించిన దాంట్లో అయితే మాత్రం డెడ్పూల్ సీక్రెట్ వార్స్ ని మొత్తానికి ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా అని చెప్తాడు. సో దాని అర్థం ఈ సీన్ అనేది అదే ఫ్యూచర్ లోని డెడ్పూల్ ఈ విధంగా చనిపోతున్నప్పుడు థోర్ మీద పడి ఏడ్చేదైతే మాత్రం నాకు తెలిసి ఆ సీక్రెట్ వార్స్ ఈవెంట్ లో ఉంటుందా అనే డౌట్స్ ఖచ్చితంగా రైజ్ అవుతాయి. ఆ తర్వాత పారాడాక్స్ అంటాడు, మేము టైం లైన్ ని కాపాడే లాంటి ఒక మంచి ఆర్గనైజేషన్, సో ఖచ్చితంగా ఇప్పుడు నీ సహాయం ఎంతో ఉంది అని చెప్పగానే వెంటనే డెడ్పూల్ మరొకసారి ఫోర్త్ వాల్ బ్రేక్ చేసేసి
సో మొత్తానికి నేనైతే మాత్రం ఈ చిన్న యూనివర్స్ ని కాపాడే లాంటి ఒక మార్వెల్ జీసస్ నా అని చెప్తాడనమాట. ఇది కూడా టీజర్ లో మనం చూసిందే. యాక్చువల్ గా ఇంకొక రిపోర్టర్ చెప్పింది ఏంటంటే ఈ సూపర్ హీరోగా డెడ్ పూల్ అవ్వక ముందు ఇంకొక డిస్క్రిప్షన్ ఒక సీన్ జరిగింది. దాని గురించి పెద్దగా ఎక్కువ మంది చెప్పట్లేదు, నార్మల్ సీన్ అని చెప్పి. పీటర్ అండ్ వేడ్ విల్సన్ మధ్యన డిస్కషన్ జరుగుతుందన్నమాట. ఒక పాత రోజులు చాలా బాగుండేవి కదా సూపర్ హీరోస్ గా ఉంటున్నప్పుడు అని చెప్పి డిస్కషన్స్ ఇద్దరు కూడా పెట్టుకుంటున్నప్పుడు డెడ్ పూల్ అయితే మాత్రం నేను మళ్ళీ సూపర్ హీరోగా అవ్వను అని చెప్పి అంటాడు. అలా ఆ ఓల్డ్ సూపర్ హీరో డేస్ గురించి మాట్లాడుతున్నప్పుడు నువ్వు టార్గెట్ ని ఎలా అచీవ్ చేస్తావు అనగానే డెడ్ పూల్ అయితే అదే వేడ్ విల్సన్ అయితే మాత్రం నువ్వు మిడిల్ కి గురి పెడితే అస్సలు మిస్ కావు అంటాడు అనమాట. వెంటనే పీటర్ అయితే మాత్రం వీఆర్ డెడ్ పూల్ అంటాడు, లైక్ వీఆర్ గ్రూట్ అన్నట్టు. సో ఇప్పుడు టీవీఏ డెడ్ పూల్ ని మెయిన్ సేవియర్ గా చూస్ చేసుకుంది కదా. ఆ మిషన్ ఏంటంటే నేను టీజర్ చూస్తున్నప్పుడు బ్యాక్ నుండి ప్రొఫెసర్ ఎక్స్ అనుకున్నాను. కాకపోతే ఈ ఫిల్మ్ లోని ప్రొఫెసర్ చార్ల్స్ యొక్క ట్విన్ సిస్టర్ విలన్ గా కనిపించబోతుందంట. ఈ డిస్క్రిప్షన్ లోనే మాక్సిమం అంతా కూడా వింటున్నప్పుడు మనకైతే మాత్రం ఎగ్జాక్ట్ గా లోకి సీజన్ 3 మరొక టీవీఏ మిషన్ లా ఉంది తప్ప ఇదేదో పెద్ద మల్టీవర్స్ కి సంబంధించిన వార్ లాంటి ఈవెంట్స్ ని క్రియేట్ చేస్తుందా అనేది ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఈ క్లిప్ లోని వోల్వరిన్ కూడా కనిపిస్తాడు అనమాట. స్టార్టింగ్ ఆ అడ్వర్టైజ్మెంట్ తో పాటు ఈ సీన్ లో కూడా కంటిన్యూ అవుతున్నప్పుడు డెడ్ పూల్ ఈ అడమాంటియం స్వాట్స్ తో పాటు ఆ న్యూ అప్గ్రేడ్ కాస్ట్యూమ్ ని ధరించి ఆ ఫన్నీ పోజ్ ఇస్తాడు కదా. ఆ తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి వోల్వరిన్ తోటి ఒక కార్ లో కూర్చోడానికి వెళ్తాడు అనమాట. సో వెళ్తున్నప్పుడు అయితే మాత్రం వోల్వరిన్ తో అంటాడు అనమాట, ఏంటి సూట్ ఏంటి ఎలా ఉందని చెప్పి ఒక ఫన్నీగా సెటైర్ వేస్తాడు అనమాట. అంటే లాస్ ఏంజలస్ ర్యామ్స్ కోసం ఫైట్ చేసేవాడిలాగా డ్రెస్ వేసుకున్న ఫ్రెండ్ ని ఏ ఫ్రెండ్ కూడా ఇంటి దాటి బయటికి వెళ్ళనివ్వడు అని చెప్పి జోక్ వేస్తాడు. అంటే ఇలాంటి డ్రెస్ తో నువ్వు బయటికి వెళ్తే ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ గా నేను వెళ్ళనివ్వకూడదు, ఎందుకంటే బయటికి వెళ్తే అందరూ నవ్వుతారు అనే టైప్ లో ఒక ఫన్నీ జోక్ వేస్తాడు డెడ్ పూల్. వెంటనే వోల్వరిన్ అయితే మాత్రం ఎఫ్ ఆఫ్ అంటాడు. అక్కడతో వీడియో క్లిప్ అయితే ఎండ్ అవుతుంది. ఆ వీడియో క్లిప్ ఎండ్ అయ్యే టైం కి డిస్క్రిప్షన్ ప్రకారం అయితే మాత్రం డెడ్ పూల్ అదే వేడ్ విల్సన్ అండ్ వెనెసా అయితే మాత్రం బ్రేకప్, అంటే వాళ్ళిద్దరు కూడా విడిపోతారు అన్నట్టు మెన్షన్ చేశారు. అంటే లైక్ తను ఒకప్పటి క్యారెక్టర్ లా కాకుండా కొద్దిగా చేంజ్ అయ్యే విధంగా ఉంటాడంట. మిడ్ లైఫ్ క్రైసిస్ ని ఫేస్ చేసే విధంగా వేడ్ విల్సన్ క్యారెక్టర్ ఫిల్మ్ లో కనిపించబోతుందని ఆ డిస్క్రిప్షన్ ఎండింగ్ ద్వారా అయితే మాత్రం అర్థమవుతుంది. కాకపోతే ఈ డిస్క్రిప్షన్ లోని డెడ్ పూల్ వర్సెస్ వోల్వరిన్ ఫైట్ గురించి ఎలాంటిది కూడా మెన్షన్ చేసినట్టు అయితే లేదు గైస్. దాంతో పాటు అసలు వోల్వరిన్ కి డెడ్ పూల్ కి ఫైట్ ఎందుకు జరుగుతుంది, తను టీవీ మెంబర్స్ కి అగ్నెస్ట్ గా డెడ్ పూల్ అయితే మాత్రం ఎందుకు మారుతాడు అనే దాని గురించి ఈ డిస్క్రిప్షన్ లో అయితే లేదు. జస్ట్ వీళ్ళిద్దరూ కలిసి కార్ లో వెళ్లే ముందు అయితే మాత్రం ఈ సూట్ ఏంటి ఇలా ఉందని చెప్పి డెడ్ పూల్ జోక్ వేస్తాడు. దాంతో పాటు లోగన్ అయితే మాత్రం ఎఫ్ ఆఫ్ అని చెప్పి కోపం అవుతాడు. అక్కడతోటే ఎండ్ అయింది తప్ప ఆ తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు. దాంతో పాటు బట్ సినిమాకాన్ ఈవెంట్ లో చాలా మంది ఈ 9 minutes ఫుటేజ్ కన్నా గ్లాడియేటర్ ఫిల్మ్ కి సంబంధించి చూపించిన ఫుటేజ్ ఎక్కువగా సర్ప్రైజ్ చేసింది ఎక్కువ మందిని. ఆ వైలెంట్ సీన్స్ కి చాలా మంది షాక్ అయ్యారు అని చెప్పి అంటున్నారు. రీసెంట్ గా రిడ్లీ స్కాట్ గారి నుండి వచ్చిన నెపోలియన్ బాగా డిసప్పాయింట్ చేసినప్పటికీ ఈ గ్లాడియేటర్ 2 అయినా సరే ఒక వింటేజ్ రిడ్లీ స్కాట్ గారి పవర్ ని చూపిస్తారో లేదో చూడాలి. సో ఈ సినిమాకాన్ ఈవెంట్ లో జరిగిన ప్రతి అప్డేట్స్ ని, దాంతో పాటు క్యాప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ గురించి ప్రతి ఒక్కటి కూడా తెలియడానికి మాక్సిమం ఇన్స్టా పోస్ట్ పెడతానో వీడియో చేస్తానో అనేది తెలియదు. సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మాక్సిమం మీరు కూడా యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేయండి. కింద డిస్క్రిప్షన్ లో అయితే లింక్ పెడతాను. మాక్సిమం అన్ని అప్డేట్స్ ని కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట, వీడియోస్ చేయలేకపోయినప్పటికీ అట్లీస్ట్ పోస్ట్ ద్వారా అయినా సరే. సో మొత్తానికి మీకు ఈ 9 minutes ఫుటేజ్ ఏ విధంగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే వీడియో మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.